మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టమండి? అదేం క్వెషన్ సిస్సు, అసలు నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అంటారా? సరే అయితే ఈ నెయ్యిని 2 రకాలుగా తయారు చేస్తారు కదా! ఇది అందరికీ తెలిసిందే కదండీ! ఒకటి పాల మీద మీగడతో, మరొకటి పెరుగు మీద మీగడతో. రెండిటి టేస్టు ఒకేలా ఉంటుందండి. కొంతమంది అంటూ ఉంటారు కదా! పెరుగు మీద మీగడతో వచ్చే నెయ్యి టేస్ట్ బావుంటుందని. అదేమీ కాదండి. మేము 2 వాడతాము. 2 ఒకలానే ఉంటాయి. ఈరోజు మన వీడియోలో పాల మీద మీగడతోటి నెయ్యి చేయడం చూపిస్తాను. నేను ఇక్కడ పిల్లల కోసం రోజు ఒక అర లీటర్ గేదె పాలు తీసుకుంటానండి. అవి మరగబెట్టి చల్లార్చిన తర్వాత మీగడని ఒక బాక్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెడతాను. వీక్లీ వన్స్ ఇలా నెయ్యిగా తయారు చేస్తాను. నెయ్యి తయారు చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకుంటాను. సీజన్ బట్టి ఇది సమ్మర్ అనుకోండి కూలింగ్ వాటర్ వేస్తాను. ఒకవేళ రైనీ సీజన్, వింటర్ సీజన్ అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మిక్సీలో ఒక 2, 3 పల్స్ ఇచ్చి వచ్చిన వెన్నని ఇలా ఒక కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్‌లో చక్కగా నెయ్యిగా తయారు చేస్తాను. దీన్ని పిల్లలకి కర్రీస్‌లో గానీ, పప్పులో గానీ వేస్తూ ఉంటాను. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి ఇంకా మంచిది.